వెల్కమ్ బ్యాక్ టు చిత్తూరాబాద్ ఛానల్. అయితే బాలాజీ కళార్ట్స్ అయితే వచ్చేసాం. ధూల్పేటలో స్కూల్ పక్కకు ఉంటుంది, తెలుగు స్కూల్ పక్కకి అయితే చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే చూపించేస్తాం. బాలాజీ ఆర్ట్స్ దగ్గర అయితే వచ్చేసాం. ముంబై గణేష్ ధూల్పేట్ మొత్తం హ్యాండ్తోనే చేస్తారు. ఇది చూసుకోవచ్చు. గణేష్ చూడు ఎంత పెద్దగా ఉన్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాహుబలి గణేష్ చూపిస్తాను. ఇవి చూసుకోవచ్చు. బాహుబలి గణేష్ సేమ్ బాహుబలి ఎట్లా వస్తున్నాడో అట్లా వస్తున్నాడు. ఇవి చూసుకోవచ్చు. కట్టలడ్డం ఉన్నాయా ఏం కనిపిస్తలేదు. సైడ్కి ఇంకొక గణేశుడు ఉన్నది. అంటే ఇట్లా మేము మోడల్స్ చెప్పలేము కానీ గణేశుడు అయితే చూపిస్తారు. గణేష్ చూసుకోవచ్చు. ఇంకొక సైడ్కి ఉన్నది మొత్తం మారద గణేశులు ఉన్నాయి. అన్ని ముంబై యూనిక్ ఉన్నాయి. ముంబై గణేశులు ఉన్నాయి. ఇంకా లోపలికి ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఒక గణేశుడు చూపిస్తా. ఇంకొక గణేశుడు ఉన్నది. సేమ్ మారద గణేశుడు మొత్తం యూనిక్ అంటే యూనిక్ స్టైల్ ఉన్నాయి. మొత్తం ముంబై స్టైల్ ఉన్నాయి. కొంచెం అటు సైడ్కి పోతే ఇంకో వీటికైతే చూసుకోవచ్చు. పెద్ద పెద్ద గణేశుడు చూసుకోవచ్చు. ఎంత పెద్ద ఉన్నది చూడు గణేశుడు అయితే. అది పెద్ద దగ్గర అయితే చూపించేస్తా మీకు. చూడండి ఎంత పెద్ద ఉన్నది గణేశుడు. పక్కకు చూసుకుంటే 3 తలకాల గణేశుడు అయితే ఉన్నాడు. ఆ గణేశుడు చూద్దాం. పక్కకు చూసుకోవచ్చు. 3 తల గణేశుడు ఉన్నాడు. ఇంకా సైడ్ పోతే ఇంకో పెద్ద గణేశుడు. ఇంకా సైడ్ కూడా పోయి చూద్దాం. ఇక గణేశులు అయితే అన్నీ సేమ్ కాకపోతే ఒక్కొక్క డిఫరెంట్ మోడల్, ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎట్లా కూర్చుంటుంది గణేశుడు. ఇంకో సేమ్ తాండవం ఆడుతున్నట్టు ఉన్నాడు. ఇంకో గణేష్ చూసుకుంటే నార్మల్ ఉన్న అటు సైడ్ ఇంకో చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకోవచ్చు. అడ్డు సో ఇవన్నీ అయితే గణేశులు ఈజీ ఒక 18 feet ఉంటాయి. ఇంకా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే అన్ని ఆర్చులు పక్కకు పెట్టి అట్లా చూపిస్తావు. ఇక ఆర్చులు అయితే పెట్టేసారు. ఇంకో ఆర్చులు అయితే అవి ఉన్నాయి. ఇప్పుడు ఈ గణేశులు లోపల చూద్దాం. ఇంకా చూసుకోవచ్చు. డమరకం పైన అయితే నించున్నాడు గణేశుడు. అక్కడ మంచు కొండల పైన నించున్నాడు. సో మెయిన్గా లైన్ పైన అయితే ఉన్నది. 2 లైన్ల పైన మధ్యలో కూర్చున్నాడు గణేశుడు. నార్మల్గా మహారాజ్ చైర్ మీద కూర్చున్నాడు. అంటే గణేశులన్నీ డిఫరెంట్ ఉన్నాయి కానీ ఫేస్ అంతా సేమ్. స్టైల్ మొత్తం సేమ్ ఉన్నాయి. వెనకాల ఆర్ట్ టైర్స్ పెద్దది. నార్మల్ సేమ్ కృష్ణుడు టైప్ ఉన్నది గణేశుడు. పక్కన సిద్ధి కూర్చొని ఉన్నది. లైట్ సైడ్ చూసుకుంటే మేము మహారాజా గణేశులు అన్నీ ఒక్కొక్క డిజైన్ ఉంది. బుక్ అవుతున్నారు వాళ్ళ దగ్గర. అయితే ఇయ్యరు. అడిగినా చెప్పారు వాళ్ళు. కలర్ పోనేకే బాద్మే అంటారు. చూద్దాం. ఇక బ్యాక్ సైడ్ వస్తుంటే మన మాతను చూసుకోవచ్చు. అదురుగా మాత వస్తుంటే నీ ఫినిషింగ్ ఉన్నది. ఇప్పుడైతే గణేష్ వెల్డింగ్ వర్క్ అయితే వేస్తున్నాను. గణేషునికి బ్యాక్గ్రౌండ్ ఇక ఆర్చ్ వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నది చూసుకోవచ్చు. లోపలికి అయితే ఓలేం పని అవుతున్నది. ఈడొక ఆర్చ్ ఉన్నది కృష్ణుంది. రాముడు హనుమాన్ ఆర్చ్ అవుతున్నారు. వెళ్ళ కూడా ఉన్నాయి. గణేష్ సిద్ధి బుద్ధి ఉన్నాడు. సైడ్కి మొత్తం ముంబై స్టైల్ అవుతున్నాయి గణేశులు చూసుకోవచ్చు. లోపల రానియారు కానీ మాకు పోతున్నాం లోపలికి. చూసుకోవచ్చు. పెద్ద గణేశులు అయితే ఈజీగా 12 feet ఉంటుంది గణేశుడు. సో మళ్ళీ ఇప్పుడైతే ఈ వీడియోలు అయితే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియో చూసేద్దాం. ఓకేనా. చూసిరా మనకు తెలియదులే. చూసి అయితే ఎంత పెద్ద ఉన్నా చూడు గణేష్. కొంచెం లోపలికైతే వద్దాం అని చెప్పి అన్ని కట్టెలునే కాబట్టి ఎంత పెద్ద ఉన్నా చూడు. సో ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నాడు. అనిపిస్తుందో లేదో. అయితే వర్క్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే వాళ్ళైతే లోపలికి పోవద్దు అని చెప్పి అన్నారు. కానీ మేము అయినా పోయి తీసినాం. ఇందాక 5 తలకాల గణేష్ చూపిస్తున్నాయి. 3 తలకాల గణేశుడు. ఇది అయితే క్రేజీ లుక్ ఉంటుంది గణేశుడు అయితే. ఈ గణేశుడు చూసుకోవచ్చు. సైడ్కి ఇటు సైడ్ చక్రం, ఇటు సైడ్ శంఖం పట్టుకొని ఉన్నాడు. ఇక ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సిద్ధి బుద్ధి ఉన్నది. లోపల అయితే మహారాజ్ గణేష్ మంచిగా ఆరామ్సే కూర్చున్నాడు ఎదురుగా. ఇక పాపం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. ఇంతసేపు మళ్ళీ ఎక్కి తీస్తారు. అది డై కూడా తీయాలి వాళ్ళు తీస్తారు. సో మళ్ళీ ఇలా చూసుకున్నట్టయితే ఇక ప్రతి ఒక్క గణేశుడి కింద సీట్ పైన మహారాజా సీట్ పైన కాలు పెట్టి ఉన్నాడు. సో ప్రతి ఒక్క గణేశుడికి సైడ్కి పిల్ల వస్తుంది. కన్ఫామ్గా అయితే పిల్ల అయితే వస్తుంది. ఎందుకంటే ఖాళీ ప్లేస్ అయితే ఎవరు పెట్టరు. ఒకసారి ఏదో ఎవరైతే ఒక దేవత అయినా వస్తుండొచ్చు. అయితేనో అక్కకైతే ఎవరైనా ఒకరు వస్తారు. లేవో పిల్ల పెడతారు. ఇవి అక్కడైతే మొత్తం అయితే తీసేస్తున్నారు చూడు. నట్లిప్తున్నారు మొత్తం. అన్నీ నట్లిప్పే వరకు చాలా టైం పడుతుంది. సో అప్పటి వరకు అయితే ఇంకో గణేష్ అయితే చూద్దాం. ఇంకో యూనిక్ స్టైల్ ఉన్నది. త్రిశూలం పట్టుకొని ఆడుతున్నాడు. ఇటు సైడ్ అయితే అంటే త్రిశూలమే ఉంటుంది ఈ చేతిలో అయితే. నాకు తెలిసి మట్టుకం
నాకు తెలిసింది చెప్తున్నాయి, వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళ డిజైన్ వాళ్ళకి ఇష్టం. ఇంకో ఈరోజు సేమ్ మహారాజా గణేశుడు అన్న మంచిగా కూర్చొని ఆరామ్సే కూర్చున్నాయి. ప్రతి ఒక్క గణేశుడు ఇలా ఆరామ్సే కూర్చొని ఉన్నారు. సో పెద్ద వెనకాల పెద్ద గణేశుడు అయితే నా చేతి చూసుకోవచ్చు, పెద్ద గణేశుడు అది. ఇంకో పైగా చూసుకో ఫస్ట్ కనిపిస్తుంది గణేశుడు. యూనిక్ డిజైన్లు అవుతున్నాయి కానీ లుకింగ్ కూడా క్రేజ్ ఉంటే ఇంకా పెయింట్ వేసే మాత్రం జబర్దస్త్ కొడుతుంది అనుకో గణేష్. పెయింట్ వేసే మాత్రం ఎక్సలెంట్ కొడతాయి. అంటే అన్ని గణేషులు సేమ్ పెయింట్ వేయలే, డిఫరెంట్ పెయింట్ వేస్తారు, డిఫరెంట్ వేస్తారు మొత్తం. ఇంకో గణేశుడు ఉన్నది షూ, సేమ్ షూ టైపు నాకు గణేశుడికి 6 చేతులు ఉన్నాయి గణేశుడికి. చూసుకోవచ్చు యూనిక్ డిజైన్లో. ఇంకోటి అయితే ముంబై స్టైల్ ఉన్నాయి మొత్తం. ఇదైతే కంప్లీట్ ముంబై అనుకో. ఇక అన్నీ అయితే మోడల్ అయితే ముంబై మొత్తం ముంబై స్టైల్ ఉన్నది. ఇక యూనిక్ డిజైన్ అయితే ఉన్నది. మంచిగా కూర్చొని ఉన్నాడు, నడుముకు పాము అయితే పెట్టుకున్నాడు. ఇగో చూసుకోవచ్చు. సో తొండ మీద అయితే లడ్డు అయితే పెట్టుకున్నాడు, మంచిగా లడ్డు పెట్టుకుని తింటుంది. 6 చేతులు అయితే ఉన్నాయి గణేశునికి. సైడ్లో శంఖం అనేది, సైడ్లో త్రిశూలం వస్తుందో కత్తి వస్తుందో తెలియదు. సో మంచిగా 6 చేతులు తెచ్చుకుని అయితే కూర్చున్నాడు. ఇట్లా ఇటు సైడ్ చూసుకుంటే పైన శంఖం పట్టుకున్నాడు, ఇంకో సైడ్ ఇప్పుడు ఈ గణేశుని చూసుకున్నాడు, అది ఇటు సైడ్ శంఖం పట్టుకున్నాడు ఇటు సైడ్. సో ఈ గణేశునికి ఇంకా వేయలేదు ఆభరణాలు ఏం ఇస్తారు, కొంచెం మెల్లగా వేస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంటే ఈ గణేశునికి సెట్ చెప్పిన ప్రతి ఒక్క గణేశునికి ఏదో ఒక డిజైన్ అయితే ఉంటుంది. ఈ గణేశునికి అయితే సెట్ ఇది ఉన్నది. సో ఇంకా పైన బ్యాక్గ్రౌండ్ కింద రావచ్చు, చెప్పలేం, చూసాం బ్యాక్గ్రౌండ్ కింద ఏమొస్తుందో. అడుగుతాడు వాళ్ళు చెప్తలేరు, నై పోయిచే దేకో అంటారు ఖాళీ అంతే. ఆతో అయితే అంకుల్ అయితే అన్నాడు నన్ను కూడా తీసుకురాదు, మొత్తం వీడియోలో గణేశులు ఏం తీసుకురాను, నెక్స్ట్ అన్నది తీస్తే కూడా పోయారు సార్ పోయి అన్న ఏం చేస్తుంది అనేసి. సో ఇప్పుడైతే ఇవైతే గణేశులు అయితే షెడ్లు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చూసాం. సో ఇప్పటికైతే ఉన్నాయి గణేష్, ఇవి చూసుకోవచ్చు. అయితే ఒక్కొక్క డిజైన్ అయితే ఒక్కొక్క లా వస్తాయి. బయట బ్యాక్గ్రౌండ్ ఆర్చులు చాలా ఉన్నాయి, అలా మనం ఏది ఇది అని చెప్పలేం. సో మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియో అయితే యూజ్ చేద్దాం. ఇంకో గణేశునికి అయితే త్రిశూలం అంటే మొత్తం అయితే ఇవైతే షూట్లు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా వస్తాయి, పని అయితే వస్తాయి, బిల్డింగ్ చేస్తారు ఇట్లా మొత్తం. మళ్ళీ ఇప్పుడైతే ఆపేద్దాం, ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం.